హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. చాలామంది ఇంట్లో నెయ్యి చేసుకోవడానికి ఇష్టపడరు. అబ్బో, అంత ప్రాసెస్లో చేయాలా, ఎందుకులే బయట కొనుక్కుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే బయట కొనేవి అంత ఫ్రెష్గా ఉండదండి. చాలా కల్తీ చేస్తారు, చాలా కెమికల్స్ యూస్ చేసి నెయ్యి ప్రిపేర్ చేస్తారు. ఇంట్లోనే సింపుల్ మెథడ్లో నేను చెప్పేలాగా చేస్తే మీరు కూడా ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్లో నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను 1/2 లీటర్ పాలని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత వచ్చే మీగడతో నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు సేమ్ ప్రాసెస్లో పెరుగు మీద ఉన్న మీగడతో అయినా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మీగడ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే పాలు వేడి చేసి చల్లారిన తర్వాత ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఇలా తీసుకున్న మీగడని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఈ మీగడని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. అందులో కొంచెం ఐస్ వాటర్ని వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఈ ప్లేస్లో మీరు ఐస్ క్యూబ్స్నైనా యూజ్ చేయవచ్చు. ఇలా ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత చెక్ చేస్తే ఇలా క్రీమిక్ స్ట్రక్చర్లో వస్తుంది. ఇందులో ఇంకొంచెం ఐస్ వాటర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇలా ఐస్ వాటర్ వేయడం వల్ల తొందరగా వెన్న ఫామ్ అవుతుంది. ఈ వెన్నని ఒక గిన్నెలో వేసుకోవాలి. మజ్జిగని వెన్నని సపరేట్ చేసుకోవాలి. కవ్వంతో చిలికే పని కూడా లేకుండా మిక్సర్ జార్లోనే ఎంత ఈజీగా వెన్న సపరేట్ అయిందో చూసారు కదా. ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ వెన్నని మజ్జిగని సపరేట్ చేసుకోవాలి. మజ్జిగ చారు లాగా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈవినింగ్ టైం వేసుకునే పునుగుల్లో అయినా కలిపి వేసుకోవచ్చు. వెన్నని ఐస్ వాటర్లో బాగా కడగాలి. మీరు నార్మల్ వాటర్ని తీసుకుంటే వెన్న నీటిలో కలిసినట్టు ఉంటుంది. అందుకని మీరు ఐస్ వాటర్నే తీసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో వెన్నని 2-3 సార్లు నీటిలో బాగా కలుపుతూ కడగాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వెన్నని కడగకపోవడం వల్ల నెయ్యి వాసన అనేది మారిపోతుంది. వెన్నని ఇలా కడగడం వల్ల నెయ్యి చాలా మంచి సువాసన ఉంటుంది. ఇలా కడిగిన వెన్నని అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలి. ఇలా కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకోవడం వల్ల నెయ్యి అనేది అసలు మాడకుండా చాలా బాగా వస్తుంది. అందుకని కొంచెం మందంగా ఉండే కడాయిని మీరు తీసుకోండి. ఇలా వెన్నని బాగా కలుపుతూ మరగనివ్వాలి. వెన్న కరిగే కొద్దీ ఇలా నురగలాగా వస్తుందండి. ఇలా బాగా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ మెంతులు, చిటికెడు కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల నెయ్యి చప్పగా అనిపించదండి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకుని వేస్తున్నాను. మీ దగ్గర తమలపాకు అవైలబుల్గా ఉంటే తమలపాకు అయినా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ చాలా బాగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను పసుపు వేసాను. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చూసారా నెయ్యి ఎలా ఫామ్ అవుతుందో. ఇలానే బాగా కలుపుతూ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. లైట్గా అడగంటుతుందండి, అయినా కానీ మొత్తం బాగా కలుపుతూ నెయ్యిని మరగనివ్వాలి. ఇలా నెయ్యి కలర్ చేంజ్ అయితే నెయ్యి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తరువాత వేరే బౌల్లో తీసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా కల్తీ లేని నెయ్యి ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లల హెల్త్కి అండ్ మజిల్ గ్రోత్కి చాలా మంచిది.
బయట నెయ్యి పిల్లలకి అంత మంచిది కాదు. ఇలా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి. మీరు ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.